ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్సిబిసి కమిషన్కు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆ యొక్క నకల్స్ కానీ ఆ యొక్క జీవోలతో పాటు మనం దఖలుపరుస్తూ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి ఎన్సిబిసి కమిషన్కు నివేదించిన పిదప ఎన్సిబిసి కమిషన్ 2024లో సంతృప్తి చెంది తూర్పు కాపులకు ఏదైతే ఉత్తరాంధ్ర మినహా జిల్లాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర 6 జిల్లాలు అయితే ఉన్నటువంటి 20 జిల్లాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి తూర్పు కాపు కూడా తూర్పు కాపు విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు. వారందరికీ కూడా ఓబీసీ రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కనుక ఈ యొక్క ఏదైతే ఓబీసీని కల్పిద్దామని చెప్పేసి వారు నిర్ణయించి వారు సంతృప్తి చెంది వాదనలు ఏదైతే మన పల్లా వెంకటరావు గారు కానీ నేను కానీ అలాగే ఇంకొక ఉన్నటువంటి సంఘాలుగా ఉన్నటువంటి పెద్దలు కూడా అనేక మంది వచ్చారు. అందరం కూడా సంయుక్తంగా ఏదైతే సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు తూర్పు కాపు జాతి అభ్యుదయం కోసం ఏదైతే సమస్యల కోసం కానీ ఒక జాతి అభ్యుదయం కోసం కానీ రిజర్వేషన్ సాధన కోసం కానీ ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఉంది. అది మనం మొన్ననే చూసాం. మనం 24లో కానీ గతంలో కానీ ఇప్పుడు కూడా సంఘాలు ఐక్యంగా వెళ్ళి మన కార్యాచరణలో భాగంగా